హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. అలాగే ఇవాళ ఫ్రైడే కాబట్టి రొటీన్గా నేను ఇంట్లో చేసుకునే పూజను అయితే మీతో షేర్ చేస్తున్నాను. అలాగే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మామూలుగా మనం బాగున్నప్పుడు అందరూ కూడా మనతో చాలా బాగుంటారు. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ కూడా. అప్పుడు మనకి ఏమీ తెలీదు, అర్థం కాదు కూడా. కానీ మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకి రియాలిటీ అనేది అర్థమవుతుంది. మన ఫ్రెండ్స్ ఎవరు, మన ఫ్యామిలీ ఎవరు, మన రిలేటివ్స్ ఎవరు, ఏంటి అనేది అర్థమవుతుంది. కొంతమందికి అయితే ఫ్యామిలీస్లోనే కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదా మీ లైఫ్లో ఏదైనా జరిగినప్పుడు ఒక్కటైతే చేయాలి. మన ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళి చెప్పకూడదు. మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఇలా అయింది అలా అయింది అని అనుకోకూడదు. అలా చెప్పడం వల్ల ఏంటంటే కొంతమంది నేను చూసినంత వరకు మన ముందేమో అవునా ఇంత కష్టం వచ్చిందా, ఇలా జరిగిందా, అవునా అని అంటారు. కానీ నెక్స్ట్ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేటప్పుడు వీళ్ళకి బాగానే జరిగింది అని అనుకుంటారు. అలాగే వాళ్ళ మనసులో కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి బాగా దగ్గర మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు మనతో వాళ్ళు ఎలా ఉంటారో అది మనం అర్థం చేసుకొని వాళ్ళకి మాత్రమే మన ప్రాబ్లమ్స్ని చెప్పాలి. లేదు అంటే ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. జస్ట్ మన పూజా మందిరంలో ఉన్న మనం పూజించి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ చెప్పుకుంటే సరిపోతుంది. వాళ్ళే అంతా చూసుకుంటారు. మనం ఎంతవరకు అయితే చెప్పగలమో అంతవరకే చేయగలం. అంతకు మించితే ఎవరు ఏమి చేయలేరు కాబట్టి ఆ భగవంతునికి వదిలిపెట్టడం అనేది మంచి పద్ధతి. సో మనకి ఏదైనా కూడా ఒక ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు మనం ఎంతవరకు అయితే దాన్ని ఫేస్ చేయగలమో అంతవరకు కూడా దానికోసం అయితే నిలబడాలి. లేదా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చేస్తారు అని ఈ రోజుల్లో అయితే ఎవరిని నమ్మనవసరం లేదు. ఇంట్లో వాళ్ళే ఎనిమీస్ అయిపోతున్నారు. ఏదో ఒక విధంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ మధ్య ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఇంట్లో అయితే ఉంటాయి. కానీ అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి తీసుకెళ్ళేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పనవసరం అయితే లేదు. అదే నేను మీతో షేర్ చేయాలనుకుంది. ఇక ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెంగా నేను ఇంట్లో చేసుకునే పూజ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా అమ్మవారికి అయితే పంచామృతాలతో అభిషేకం చేసుకుని అష్టోత్తరం అలాగే శ్రీ సూక్తం అయితే చదువుకుని ఇలా నాకు వచ్చినట్లు పూజ అయితే చేసుకున్నాను. ఏదైనా కూడా మనం ఒక పూజ చేసేటప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకుని దీపారాధన చేసిన ఒక్క నమస్కారం చేసుకున్నా కూడా చాలు, చాలా ప్రశాంతత అనేది వస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.